పోర్ట్ఫోలియో రివ్యూలో ఒక క్లయింట్ యొక్క సినారియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ బిఫోర్ దట్ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్దామని అనుకున్నాను. నేను యాక్చువల్గా ఈ మండే పోర్ట్ఫోలియో రివ్యూస్ లో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే ఇది కొంచెం తక్కువ అవేర్నెస్ అనేది ఉంది. దీని ద్వారా కూడా వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈ రోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూ డీటెయిల్ గా చూద్దాం. ఈ రోజు పోర్ట్ఫోలియోలో అసలు ఫండ్స్ ఎలా అనలైజ్ చేయాలనేది మీకు చెప్తాను. సో దట్ మీరు మీ అంతటి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 23,67,000 అనేది 27 lakhs అయింది అండ్ 3.95 lakhs టోటల్ గెయిన్ వచ్చింది. ఇక్కడ రిటర్న్స్ చూసుకుంటే 8.35%, అంటే బెటర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్. బట్ జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో 10%, 12% ఆర్ 15% అని అనుకుంటాం కాబట్టి సో దానికంటే తక్కువ రిటర్న్స్ అనేది కనిపిస్తుంది. స్టిల్ వై ఇట్ ఈస్ బెటర్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ టాప్ లోనే మనం చూస్తే కనుక 23,67,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు అండ్ షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి దగ్గర 34,000 రూపాయలు లాస్ వచ్చింది. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ లో అంటే లైక్ 2 years పైన ఇన్వెస్ట్ చేసిన దానికి 4,30,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సో ఆన్ టాప్ ఆఫ్ ఈ 23 లక్షలకి 4,30,000 ప్రాఫిట్ వచ్చింది. కానీ ఈ 34,000 దీనిలోంచి తీసేయడం మూలంగా ఇక్కడ మనకి టోటల్ రిటర్న్ లో 8.35 కనిపిస్తుంది. బట్ ఇట్స్ మోర్ దాన్ 10% కనిపిస్తుంది. అట్లీస్ట్ 9% అండ్ అబోవ్ కనిపిస్తుంది ఈ 34,000 రూపాయలు యాడ్ చేస్తే కనుక. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది. సో నియర్ బై 4 లక్షల రూపాయలు ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది. బట్ ఇది ఇంకా యాడ్ చేస్తే ఇంకా పెరుగుతుంది కాబట్టి ఈ రిటర్న్ అనేది పెరుగుతుంది. ఓకే, నౌ లెట్స్ గో ఫండ్ వైజ్ అనాలిసిస్. సో టోటల్ ట్రాన్సాక్షన్స్ 510 ఉన్నాయి కాబట్టి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, షార్ట్ గా ఫినిష్ చేద్దాం. సో ఫస్ట్ ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా ఫండ్ 2023లో క్లయింట్ 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకుంటే కనుక 36,000 అయింది, అది 40,000 అయింది. సో 3.84% అంటే బ్యాడ్ రిటర్న్. బట్ క్లయింట్ వచ్చేటప్పటికి 2024లో స్టాప్ చేసేసారు ఇది. బట్ స్టిల్ ఇట్స్ అ బ్యాడ్ రిటర్న్ బికాస్ ఐటీ సెక్టర్ ఫుల్ డౌన్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. అండ్ ఐటీ సెక్టర్ లో రిటర్న్స్ రావాలంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చాలా టైం పట్టొచ్చు అండ్ కొన్నిసార్లు ఎగ్జిట్ అయిపోమని కూడా చెప్తున్నాం కొంతమందికి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత ఏ గోల్ కి క్లయింట్ పెట్టుకున్నారనే దాని మీద ఉంటుంది. నెక్స్ట్ యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్, ఇందులో 2023లో క్లయింట్ స్టార్ట్ చేశారు, 2024లో ఆపేశారు. ఇక్కడ 18,000 అలా 25,000 అయింది, 14.76% రిటర్న్. సో ఇక్కడ అన్ని ఫండ్స్ ఒకే కైండ్ ఆఫ్ రిటర్న్ అనేది ఇవ్వవు. ద సేమ్ వే మనకి గోల్స్ కూడా అన్ని ఒకేసారి రావు. మనకు ఇప్పుడు మనీ విత్డ్రా చేయాలనుకున్నప్పుడు మేబీ మనకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గోల్ ఉండొచ్చు, లేదంటే రిటైర్మెంట్ గోల్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా మధ్యలో ఇల్లు కొనడం, కార్ కొనడం, ఇలాంటి గోల్స్ ఉంటాయి. కాబట్టి ఆ గోల్ కి ఏ ఫండ్ రిక్వైర్మెంట్ ఆ టైంలో ఉంటే దాన్ని బట్టి ఆ రిటర్న్స్ బట్టి మనం విత్డ్రా చేసుకోవడం బెటర్. ఇప్పుడు అర్జెంట్ గా డబ్బులు కావాలంటే దీని నుంచి విత్డ్రా చేసుకోవడం బెటర్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇక్కడ చూస్తే క్లయింట్ 2026 ఫిబ్రవరి జస్ట్ ఒక 1.5 month, నియర్ బై 2 months బ్యాక్ 50,000 ఇన్వెస్ట్ చేశారు. ఇది మనకి లాస్ చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ 49,000 అయింది, 50,000లో 49,000 అయింది, -7.26% రిటర్న్ అనేది మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కనరా రొబెకో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇక్కడ క్లయింట్ 2021 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, చాలా లాంగ్ పీరియడ్ మీరు చూడొచ్చు. సో టోటల్ ఇక్కడ 85,000 ఇన్వెస్ట్మెంట్ వల్ల 1,26,000 ఇన్వెస్ట్మెంట్ అయింది అండ్ 11.10% రిటర్న్ అనేది కనిపిస్తుంది. సో ఆల్ ఫండ్స్ నాట్ గివింగ్ సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్ అండ్ బేస్డ్ ఆన్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, బేస్డ్ ఆన్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి రిటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ద సేమ్ వే టోటల్ డబ్బులు ఒకేసారి అవసరం ఉండదు కాబట్టి మనం ఫేజెస్ వైజ్ ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ కి ఆ ఫండ్ విత్డ్రా చేసుకుంటే బెటర్. దీనికి గోల్ అలొకేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో మీకు ఆ రిలేటెడ్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది ప్లాట్ఫామ్ లో, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్, ఇది 2023లో క్లయింట్ 3,000తో స్టార్ట్ చేసి తర్వాత 7,000 చేశారు ఇన్వెస్ట్మెంట్ ని. సో ఇది 1.58 lakh ఇన్వెస్ట్మెంట్ వల్ల 1.68 lakhs అయింది అండ్ ఇది కరెంట్ కంటిన్యూ చేస్తున్నారు క్లయింట్ 6.68. సో ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఫండ్, మనం కంటిన్యూ చేయొచ్చు. లాంగ్ పీరియడ్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ వెరీ గుడ్ రిటర్న్. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ భారత్ కన్జంప్షన్ ఫండ్ జస్ట్ స్టార్ట్ చేసి ఆఫ్ చేస్తారు అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఇది కూడా ఫిబ్రవరిలో ఇన్వెస్ట్ చేశారు 1.5 lakh. సో నో వన్ ఎక్స్పెక్టెడ్ వార్ విల్ హ్యాపెన్. యాక్చువల్గా ఇది మార్చ్ లో చేసి ఉంటే మనకి ఇంకా బాగా రిటర్న్ వచ్చేది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నో వన్ కెన్ ప్రెడిక్ట్ ద మార్కెట్. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ చూసుకుంటే 76,000 దగ్గర ఉంది, బట్ 5 days బ్యాక్ ఫుల్ డౌన్ లో ఉంది. ఈ 1 month లో పెద్దగా రిటర్న్స్ ఏమీ లేదు. సో మార్కెట్ అంతా ఫుల్ డౌన్ లోకి వెళ్తూ ఉందన్నమాట. సో నో వన్ కెన్ ప్రెడిక్ట్ ద మార్కెట్. వార్ జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, తెలిస్తే లైక్ పీపుల్ బికమ్ బిలియనర్స్. సో ఎవరైనా మాకు తెలుసు అని చెప్తే కనుక డోంట్ బిలీవ్ దెమ్. ఓకే, సో ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, క్లయింట్ 1.5 lakh ఇన్వెస్ట్ చేశారు, అది 1.44 lakhs ఉంది అండ్ 6,000 రూపాయలు నెగిటివ్ లోకి వచ్చింది. బట్ నెగిటివ్ రిటర్న్ వచ్చేటప్పటికి 22% చూపిస్తుంది. సో
it will recover when the markets are up. So just have to wait for some days. And anyhow, long term investment kabatti, more than 5 years kabatti, definitely it is going to give very good return. Next, ICICI Prudential Large Cap Fund. ఇది 6,000 client invest చేశారు, లైక్ రీసెంట్లీ చేస్తున్నారు. 1.2 lakhs 1.19 lakhs అయింది, సో నో రిటర్న్. నెక్స్ట్, ICICI Prudential Large Cap Fund. ఇది 2021 నుంచి క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు 1000 రూపీస్. 32,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు 2024 కాపేసి. అండ్ ఇది ప్రజెంట్ వచ్చేటప్పటికి 46,000 అయింది, 12.77% రిటర్న్. నెక్స్ట్, ICICI Prudential Large Cap Fund. సో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే కనుక ఇలా డిఫరెంట్ ఫండ్స్ లో ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు 16.57% రిటర్న్. 45,000 దగ్గర 66,000 అయింది, 16 సో ఈ 2024 లో ఆపేసిన ఫండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆపేసినా కానీ క్లయింట్ విత్డ్రా చేయలేదు. దట్ ఈస్ ద రీజన్ ఈ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనేవి చూపిస్తున్నాయి. సో కొంతమంది ఏంటంటే నేను కంటిన్యూ చేయలేనని చెప్పి ముందే ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారు. సో అలా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేయగలిగిన రోజులు, అన్ని నెలలు ఆర్ అన్ని ఇయర్స్ కంటిన్యూ చేయండి. స్టాప్ చేసేసిన తర్వాత స్టాప్ చేసేయండి, బట్ నెవర్ విత్డ్రా అంటిల్ ద రైట్ పీరియడ్ కమ్స్. ఓకే, నెక్స్ట్ ఇలా డిఫరెంట్ అదర్ ఫండ్స్ ఉన్నాయి. ఈవెన్ హెల్త్ కేర్ ఫండ్ లో కూడా 16.4% రిటర్న్ వచ్చింది. నెక్స్ట్, మిడ్ క్యాప్ ఫండ్, ఇందులో కూడా 20% రిటర్న్ వచ్చింది. మీరు చూడొచ్చు 75,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తే అది 1.38 lakhs అయింది, 20% రిటర్న్. ఇంకా ఇది మల్టీ క్యాప్ ఫండ్ అండ్ 1.4 lakh ఇన్వెస్ట్మెంట్, జస్ట్ సేమ్ అమౌంట్ ఉంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఫండ్ టు ఫండ్. సో ద సేమ్ వే యూ హ్యావ్ టు చెక్ బేస్డ్ ఆన్ మీ గోల్స్. ఓకే, సో కేర్ఫుల్ గా ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇక్కడ చాలా ఎక్కువ ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ని ఫండ్స్ అవసరం లేదు, వీ కెన్ రెడ్యూస్ ద ఫండ్స్. బట్ స్టార్టింగ్ 5 years ఇట్స్ ఓకే, బికాస్ మీకు కూడా అర్థం కావాలి కదా ఏ ఫండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పి. సో స్టార్టింగ్ 5 years ఎన్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ 6th year నుంచి యూ హ్యావ్ టు బిల్డ్ అ ప్రాపర్ పోర్ట్ఫోలియో విత్ 5 funds or 6 funds. సో లెస్ దెన్ 6 funds is enough. నెక్స్ట్, లైవ్ ఎస్ఐపి చూసుకుంటే కనుక 58,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. అండ్ ఇక్కడ ఎస్బీఐ కౌంటర్ ఫండ్, పరాక్ ఫరెక్, టాటా డిజిటల్ ఇండియా ఫండ్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, ఎస్బీఐ లార్జ్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. డిఫరెంట్ ఫండ్స్ లో 58,000 చేస్తున్నారు. బట్ ఆయన స్టార్టింగ్ లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఐ థింక్ లెస్ దెన్ 5,000 లెస్ దెన్ 10,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది. బట్ స్లోగా ఆయన గోల్ సెట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మీద ఫోకస్ చేసి ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద ఫోకస్ చేశారు కాబట్టి ఈ ఎస్ఐపి ఆటోమేటిక్ గా పెరిగింది. ద సేమ్ వే హీ విల్ రీచ్ హిస్ గోల్స్ ఇన్ అ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం. సో వెల్త్ క్రియేషన్ చేయాలంటే యూ హ్యావ్ టు థింక్ ఇన్ డెకేడ్స్, నాట్ ఇన్ ఇయర్స్. చాలా మంది పూర్ పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ థింక్ చేసేది ఏంటంటే ఒక 1 year కి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది ఆలోచిస్తారు తప్ప దే నెవర్ థింక్ నెక్స్ట్ 10 years లో నా దగ్గర ఎంత ఉండాలి అనేది ఆలోచించరు. అలా ఆలోచించిన వాళ్ళు వెల్త్ అనేది బాగా బిల్డ్ చేసుకుంటారు కాబట్టి. సో ద సేమ్ వే యూ ఆల్సో థింక్ అండ్ క్రియేట్ వెల్త్. నెక్స్ట్, ఇక్కడ సబ్ నేచర్ వైజ్ చూసుకుంటే కనుక మెజారిటీ ఆల్ కవర్ అయిపోయినాయి. సో మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, వాల్యూ, కాంట్రా, లార్జ్, సెక్టోరియల్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఇవన్నీ కూడా మనం కవర్ చేసాం. సో అండ్ అవసరం లేదు, వీ కెన్ గో ఫోకస్లీ, బట్ ఫస్ట్ 5 years is okay. So just do it and learn as much as you can in the first 5 to 7 years and then build your proper portfolio properly. Okay, wish you all the best. ఐ హోప్ నేను ఇప్పుడు వరకు చెప్పింది మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ప్రాపర్ డిసిప్లిన్ తోటి, ప్రాపర్ మైండ్ సెట్ తోటి, ప్రాపర్ గా మీరు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ తోటి చేసినట్లయితే వెల్త్ క్రియేషన్ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ అనేది ఏంటనేది మెన్షన్ చేయండి. సో ఇట్ విల్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ అసలు మీ ఒపీనియన్ ఏంటనేది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మండే పోర్ట్ఫోలియో రివ్యూ. థ్యాంక్ యూ.